అరే బాప్రే పాపా, మీరెవరు కార్ తీసుకొచ్చారు? ఇంకా ఈ కార్ ని ఎందుకు పగలగొడుతున్నారు? ఈ కార్ చాలా ఖరీదైనదిగా కనిపిస్తోంది. దీన్ని పగలగొట్టద్దు, లేకపోతే ఈ కార్ యజమానికి తెలిస్తే మిమ్మల్ని చాలా కొడతారు, ఇంకా మిమ్మల్ని జైలుకు పంపిస్తారు. అరే నా ప్రియమైన బేటీ, నువ్వు చింతించకు. నేను ఈ కార్ని తీసుకురాలేదు. ఈ కార్ని నాకు మిస్టర్ బీస్ట్ శుభ్రం చేయమని చెప్పాడు. నేను ఈ కార్ని పూర్తిగా కొత్తదిలా చేస్తే మిస్టర్ బీస్ట్ సార్ నాకు $20,000 ఇస్తారు. ఇంకా నీకు తెలుసు కదా ఇప్పుడు మనకు డబ్బు ఎంత అవసరమో. అరే పాపా, నన్ను క్షమించండి. మీరు ఈ కార్ ని పగలగొడుతున్నారని అనుకున్నాను. కానీ పాపా, మీరు ఈ కార్ ని శుభ్రం చేయగలరా? ఈ కార్ చాలా మురికిగా ఉంది. మీరు ఈ కార్ ని శుభ్రం చేయలేరని నాకు అనిపిస్తోంది. మీరు ఓటమి అంగీకరించండి పాపా. మీరు యూట్యూబ్ లో చాలా కష్టపడి వీడియోలు చేస్తారు, కానీ మనకు ఎవరూ సపోర్ట్ చేయటం లేదు. ఎందుకంటే మనం ధనవంతులు కాదు కదా. కాదు నా బేటీ, నేను ఈ కార్ని శుభ్రం చేసి తీరుతాను. మరియు నువ్వు చింతించకు. ఈ రోజు వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంచి మనసున్న వాళ్ళు. నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ రోజు వాళ్ళు ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేస్తారు, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారు, మరియు కమెంట్ లో తమ పాప దీర్ఘాయుష్షు కోసం ఒక రెడ్ హార్ట్ కమెంట్ చేస్తారు.